ఒకవేళ తను మళ్ళీ మీ దగ్గరికి రిటర్న్ వస్తే రాదండి, షీ గాట్ మ్యారీడ్. ఈ వీడియో చూసి ఒకవేళ మీకు ఏదైనా సారీ చెప్తే? అంటే నో, ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఆల్ దట్. ఎందుకంటే ఐ డోంట్ కీప్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ షీ ఈజ్ హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. ఇంకా అంతకుమించి ఐ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్. సో ఏమైనా ఇన్ఫర్మేషన్స్ ఎవరైనా ఇస్తూ ఉంటారా? సో తను లేదండి, ఇంకా ఐ వాజ్ అంటే వన్ ఇట్స్ డన్ ఇట్స్ డన్. సో కొత్తగా ఎవరున్నారు చెప్పండి? ఇక పాస్ట్తో మనం పక్కన పెట్టేసి, ఎందుకంటే పాస్ట్ ఉంది కాబట్టి మీరు అవన్నీ మెసేజెస్ చాలా నీట్గా ఇస్తున్నారు. బట్ అది జనాల్లోకి చాలా నీట్గా రీచ్ అవుతుంది. సో ప్రతిదీ మీరు రిసీవ్ చేసుకుంటున్నారు. బట్ ఏ వీడియో అయినా 50K సో సంథింగ్, సో మిలియన్ వెళ్ళినవి కూడా ఉన్నాయి కాబట్టి సో కంపల్సరీగా సో మీ మెసేజ్ అనేది వాళ్ళకి తట్టేస్తుంది అనుకుంటా హార్ట్కి. సో నాకే కొన్ని చాలా అసలు చూస్తూ ఉంటే కొంచెం నేనే ఏడ్చా. ఒక 2-3 వీడియోస్కి అయితే నేను ఇలా ఉందా లైఫ్ ఓకే అని మళ్ళీ కళ్ళు తెరుచుకోవాల్సి వచ్చినాయి. సో అసలు సూపర్ మెసేజెస్ మీరు ఒకటి ఇచ్చారు. మెసేజ్ ఏంటంటే లవ్కి సంబంధించింది. ఉండిపోయే వాళ్ళు ఉంటారు, సో ఉండిపోయిన వాళ్ళు వెళ్ళిపోతారు. సో అది ఏంటి అసలు? అది బాగుంది. అది అంటే దానికి టోటల్లీ మనమే ఒక 2 seconds పెడతారా మీరు అందులో? ఇన్స్టా నాకు అంత బేసిక్ అంత ఎక్కువ నేను చేయ కాబట్టి ఐడియా లేదు. అంటే బేసికలీ నేను ఒక 30 సెకండ్ అంటే 15 to 25 to 30 seconds అంటే 40 seconds వాయిస్ ఇచ్చి దానికి కనెక్ట్ అయ్యి మంచి మ్యూజిక్ పెడతా. సీ పీపుల్ కెన్ ఫీల్ ద ఎమోషన్ అని చెప్పి ఐ వాంటెడ్ టు మేక్ దమ్ హ్యాపెన్. సో మీరు చెప్పే 2 పదాలైనా కూడా చాలా నీట్గా ఉంటాయి. అసలు అదొకటి నా కోసం చెప్పండి. అంటే బేసికలీ స్టోరీ ఉంటుంది. ఓకే. ఆ విశ్రాంతత కోసం ఒక పక్షి చెట్టు దగ్గరకు వస్తే ఆ చెట్టు ప్రేమ అనుకుందంట. అవును. సో ఒక చెట్టు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే విశ్రాంతత కోసం వచ్చిన ప్రతి పక్షిది ప్రేమ కాదు. సో బీయింగ్ ఆఫ్ హ్యూమన్స్ మనం ఏమనుకుంటామంటే లైఫ్లో కొంతమంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కొంతమంది మన మీద కొంచెం కేర్, కొంచెం ప్రేమ చూపెట్టగానే అది లవ్ అది అని ఫీల్ అయిపోతాం, కానీ అదంతా లవ్ కాదని చెప్పి. కాదా నిజంగానే? ఐ ఫీల్ దాదాపుగా జనరల్గా ఏంటంటే మనం జనరల్గా మాట్లాడుకుందాం, ఇది ఒక ఇంటర్వ్యూ మాత్రమే కాకుండా. చెప్పండి. సో గర్ల్స్ ఏంటంటే కొంతమంది అమ్మాయిలు ఎక్కువ కేరింగ్కి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు, లవ్ లేక. సో అది పెరిగిన విధానమైనా కావచ్చు, సో తర్వాత కాలేజ్ డేస్ అయినా కావచ్చు, తర్వాత ఒకవేళ వాళ్ళకి ఫెయిల్ అయ్యి మళ్ళీ తర్వాత వాళ్ళు ఏదైనా సాడ్లోకి వెళ్ళి బయటికి రావడం కోసమైనా, అందులో ఒక అబ్బాయి వచ్చినప్పుడు తన కేరింగ్, తనతో టైం స్పెండ్ చేయడము, సో ప్రేమగా తింపడము, సో ఒక చిన్న ఐస్ క్రీమ్ తినిపించినా కూడా అమ్మాయిలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో దాన్ని ఎందుకు అబ్బాయిలు అర్థం చేసుకోకుండా సో మళ్ళీ ఆ అమ్మాయిని లోపలిదాకా తీసుకెళ్ళిపోయి సో ఎండ్లో వదిలేస్తారు? అది ఎంతవరకు కరెక్ట్ మీరు చెప్పండి. అమ్మాయిలు వదిలేరా మీరు చెప్పండి? అమ్మాయిలు వదిలేరు, అమ్మాయిలు సిచ్యువేషన్ బట్టి వదిలేస్తారు. అదే చెప్తున్నా కదా, మళ్ళీ ఇది కూడా నేను చేసిన. ఆ క్వశ్చన్ నాకు ఏంటి, నేను ఆన్సర్ చేస్తా. చాలా మంది ఇదే చెప్తారు, ఆ సిచ్యువేషన్ రాకపోతే మేము బాగుంటుండే, ఆ సిచ్యువేషన్ రాకపోతే మేము మంచిగానే ఉంటుండే, ఆ పర్సన్ ఇన్వాల్వ్ కాకపోతే మేము చాలా బెటర్ ఉంటుండే. సిచ్యువేషన్స్, జనాలు అన్నీ మన కంట్రోల్లో ఉండవండి. ప్రేమ మాత్రమే మన కంట్రోల్లో ఉంటుంది. ఇఫ్ యూ రియలీ వాంట్ దట్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్. సో విక్రమాదిత్య ప్రేమ గురించి చెప్పాలంటే ఏం చెప్తాడు? సో ఆ ఫీలింగ్ ఏంటంటే ఒక్కసారి ఒక పర్సన్ మీద వచ్చిన తర్వాత ఇంకో పర్సన్ మీద రాదన్న ఫీలింగ్. వాట్ యూ ఫీల్ ఫర్ దాట్ వన్ పర్సన్ యూ కాంట్ ఫీల్ ఫర్ వన్ మోర్ పర్సన్. సో అట్లా అనుకుంటే మన పేరెంట్స్ మీద కూడా మనకు ప్రేమ ఉంటుంది కదా, సేమ్ ప్రేమ వీళ్ళ మీద మనం ఎందుకు చూపెట్టలేము? అంటే ఫస్ట్ ఎవరికైనా దాదాపుగా రెగ్యులర్గా ఏంటంటే మన చిన్నగా ఉన్నప్పటి నుండి స్కూల్ లైఫ్లో కూడా ఇప్పుడు దాదాపుగా 13 years ఏజ్ ఉన్న వాళ్ళు కూడా లవ్ చేస్తున్నారు, 12 years 10 years మనం చూసుకుంటే జనరేషన్ని బట్టి. సో ఆ లవ్ అనేది వేరు, జస్ట్ ఓన్లీ అట్రాక్షన్, ఒకరు ఉన్నారు మనకు చెప్పుకోవడం కోసం. ఆ టైంలో మనకి ఏం కూడా తెలియదు, సో ఓన్లీ చాక్లెట్స్ వరకే పరిమితం అయిపోతుంది. తర్వాత ఒక స్టేజ్ ఒక 18, 19, 20 వరకు వచ్చేసరికి ఏంటంటే మూవీస్కి వెళ్ళడం, సో పార్క్స్కి వెళ్ళడం, సో తర్వాత లంచ్ వరకు వెళ్ళడం వరకు. డిన్నర్ అంటే ఒక టైం మనకు పేరెంట్స్ ఇవ్వరు అప్పుడు. తర్వాత మళ్ళీ కాలేజ్ టైమింగ్స్ అంటే చెప్పేయడం, బాగొట్టడం, సంథింగ్ అక్కడిక్కడ తిరగడం. కానీ ఇప్పుడు 2024 మొత్తం చూసుకుంటే ఓయో సో ఏం చెప్తారు అసలు దీని గురించి మీరు? ఒకటి ఏంటంటే ఇట్స్ ఎవ్రీ వన్స్ కంఫర్ట్. పీపుల్ గాట్ ఇనఫ్ మెచ్యూరిటీ టు నో వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్. అందరికీ తెలుసండి. ఇట్స్ నాట్ లైక్ ఎవరు తెలియదు, అందరూ లైక్ పీపుల్ హ్యాక్ సో స్మార్ట్, బట్ ఎవ్రీ వన్ నో వాట్ దే ఆర్ యాక్చువల్లీ డూయింగ్, వాట్ దే వాంటెడ్. వాట్ ఐ ఫీల్ అట్లీస్ట్ ఈ జనరేషన్లో హానెస్ట్గా ఉండాలండి ఆ విషయంలో. వాట్ యూ వాంటెడ్, వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టేషన్, టాక్ టు దెమ్ క్లియర్లీ. ఈ ఫీలింగ్స్ ఇచ్చి, ఎమోషన్స్ ఇచ్చి, ఎక్స్పెక్టేషన్స్ వదిలేయడం కంటే ఇట్స్ వెరీ బెటర్ అని చెప్పి మై ఫీలింగ్. సింగిల్ లైఫ్ బెస్ట్ అని చెప్తారా? ఆనెస్ట్గా ఐ ఫీల్ రియలీ సింగిల్ లైఫ్ మస్త్ అనిపిస్తుంది అండి. యూ క్యాన్ గో, యూ హ్యావ్ ఫన్, యూ గో. ఎవరికి కాల్ మాట్లాడాల్సిన అవసరం ఉండదు, సోది కొట్టాల్సిన అవసరం ఉండదు. అక్కడ ఏం చేస్తున్నావు, వాళ్ళతో ఏం చేస్తున్నావు, యూ డోంట్ గెట్ టు సీ ఆల్ ద నాన్ సెన్స్.
నాకు ఒకటే కాల్ వస్తుంది మా మమ్మీ నుంచి, ఎక్కడున్నావు, మా డాడీ ఎంతసేపట్లో వస్తావు, దట్ ఈస్ ఆల్. ఏడున్నావు, ఏం చేస్తున్నావు, ఎవరితో పోతున్నావు, ఆ ఫోటో ఎందుకు పెట్టినావు, ఆ వీడియో ఎవరి కోసం పెట్టినావు, ఆ స్టేటస్ ఎవరి కోసం పెట్టినావు, దిస్ నాన్ సెన్స్ ఇస్ నాట్. కొంతమంది పేరెంట్స్కి భయపడి కూడా ఏం చేయలేని వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, ఎందుకంటే పరువు ప్రతిష్ట అని చెప్పేసి యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా దాదాపుగా చాలా మంది సో అక్కడ బ్రేక్ అయిపోతూ ఉంటారు. సో వాళ్ళకి మీరేమి ఇస్తారు? ఈవెన్ మా పేరెంట్స్ కూడా అండి, ఇట్స్ నాట్ లైక్ ఈవెన్ మై పేరెంట్స్ ఆర్ ఫ్రీ. అంటే మా డాడీకి మా మమ్మీకి ఈరోజు దే ఆర్ గివింగ్ మీ సో మచ్ ఆఫ్ ఫ్రీడమ్. బట్ ఒకప్పుడు వాళ్ళు కూడా అనుకుంటూ ఉండే, పెద్ద పెద్ద వాళ్ళ అదంతా నీకు ఏడా, నీకు అవసరమా, ఇవి నాకు కూడా జరిగినాయి. బట్ మా ఫాదర్కి ఏంటంటే ఈ సా బిగ్ పీపుల్, హౌ బిగ్ పీపుల్ లివ్, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి. ఈవెన్ మా మదర్ కూడా. సో వాళ్ళు ఏంటంటే ఒక సర్టెన్ పీరియడ్ తర్వాత దే అండర్స్టూడ్ మీ, ఇక వీడు మారాడు, వీడు ఇట్లనే ఉంటాడు, ఇక వీడిని వదిలేయాలని చెప్పి దే లెఫ్ట్ ఇట్. సో దట్స్ అంటే వన్స్ యు ఆర్ కమిటెడ్ టు సంథింగ్ అండ్ యు ఆర్ హానెస్ట్ టు ఇట్, అంటే నువ్వు ఏమైనా చేద్దాం అనుకున్నావు, దాని మీద హానెస్ట్గా కూర్చున్నావు, చేద్దామంటే యూ డిసైడెడ్, డూ ఇట్. ప్రపంచం ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అంటే నువ్వు చేయలేదు. మనం జనాల కోసమే బతుకుతున్నారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు కదా. అదే కదా, నేను హానెస్ట్లీ ఐ డోంట్ కేర్ పీపుల్ ఒపీనియన్స్. నిజంగా చెప్తున్నా. పీపుల్ ఆస్ మీరు లాట్ ఆఫ్ టైమ్స్, మొన్న నా ఇన్స్టాలో కూడా అడిగినారు హౌ యూ విల్ బీ సో హ్యాపీ అంటే ఐ డోంట్ కేర్ అబౌట్ పీపుల్ అండ్ దర్ ఒపీనియన్స్. వాళ్ళు ఏదో ఒకటి అనుకుంటారు అబ్బా, డెఫినెట్లీ. మన ఫ్రెండ్స్ మనకి ఏదో ఒకరు సపోర్ట్ ఉంటారని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉంటారు కదా. మరి ఫ్రెండ్సా? డెఫినెట్లీ ఉంటారు. హానెస్ట్లీ ఏంటంటే నాకు ఒక అంటే దెర్ ఆర్ ఫ్యూ ఫ్రెండ్స్. ఒక ఫ్రెండ్ ఉన్నాడు హూ బిట్రేడ్ మీ లైక్ ఎనీథింగ్ ఎల్స్. అంటే లైక్ ఎంత బ్యాక్ స్టాప్ చేయాలో అంత బ్యాక్ స్టాప్ చేస్తున్నాడు. అండ్ ఇట్లాంటి ఫ్రెండ్స్ కూడా ఉన్నారు హూ ఆర్ లైక్ హూ గివ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. అంటే ఈవెన్ ఇఫ్ మై ఫేవరెట్స్ ఆల్సో దెర్ ఆర్ 2-3-4 పీపుల్. అంటే మహేష్, బాయ్సే, గర్ల్స్ ఎవరు లేరు. సో మహేష్ అని చెప్పి ఈజ్ వెరీ క్లోజ్ టు మీ. వాడు నా 5th క్లాస్ నుంచి ఈ వాజ్ మై బెంచ్ మేట్. అప్పటి నుంచి ఈవెన్ టిల్ టుడే వీఆర్ బోత్ లైక్ బెస్ట్ ఫ్రెండ్స్. ఇంటర్వ్యూ ముందు కూడా ఈ వాజ్ మై లాస్ట్ కాల్. ఓకే. సో అట్లాంటి ఫ్రెండ్స్ కూడా ఉంటారు. అనిల్ అని చెప్పి దెర్ ఇస్ వన్ గుడ్ ఆఫ్ మై ఫ్రెండ్. ఈశ్వర్ అని చెప్పి వన్ ఆఫ్ మై బ్రదర్. నరేష్ అని చెప్పి, సురేష్ అని చెప్పి, వీ హ్యావ్ అ గుడ్, అంటే ఓల్డ్ సిటీలో యూ గాట్ దిస్ ఫ్రెండ్షిప్ లైక్ వెరీ థిక్ అండ్ థెన్ ఉంటారు. చాలా మంచిగా ఉంటుంది ఇట్లాంటి ఫ్రెండ్షిప్. కానీ దెర్ ఆర్ సమ్ పీపుల్ అవసరం కోసం వాడుకునేటోళ్ళు కూడా ఉంటారు. అది అర్థమయ్యే లోపు ఆ లైఫ్లో ఉండరు. సో అట్లాంటి ఫ్రెండ్ నాకు ఉండే, ఆడ అవసరం అయిపోయింది, ఆడ వెళ్ళిపోయాడు. అంటే జనరల్గా నేను ఇట్లాంటివి నాకు రివెంజ్లు అవన్నీ ఇష్టం ఉండదు. ఐ డిలీట్ పీపుల్. కానీ జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఫ్రెండ్స్ కూడా కొంతమంది ఒక అమ్మాయి కోసమే కొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఐ టెల్ యూ ఆ స్టోరీ. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, నేను ఆడు ఈ వాస్ ట్రయింగ్ ఫర్ అ గర్ల్. ఇద్దరం కలిసి ఇంటర్ ఆ టైం డేస్లో ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తుండే ఆడు సైకిల్ మీద. దెన్ అప్పుడు ఆ సైకిల్ ఉండే ఇంటర్లో, సైకిల్ మీద వెళ్తుండే. సో వెళ్ళి కలవడానికి వెళ్తుండే. తను ఇట్లా బాల్కనీలకి కిందకి చూసి నవ్వుతుండే. వీ యూస్ టు కమ్ బ్యాక్. ఆల్మోస్ట్ అట్లా ఒక 4-5 టైమ్స్ వెళ్ళినాం. ఒక 6 months తర్వాత ఏమో మా వాడు వెళ్ళి ప్రపోజ్ చేస్తున్నాడు. వాట్ షీ సెడ్, యూ నో, నాకు విక్రమ్ ఇస్తాం నువ్వుగా. అండ్ యూ డోంట్ బిలీవ్, వాడు ఈరోజు వరకు నాతో మళ్ళీ మాట్లాడలే. సో నెక్స్ట్ టైం ఎవరితో వెళ్ళకండి పాపం, వాళ్ళకి దాని తర్వాత నేను వెళ్ళడం మానేస్తాను. అంటే దట్ ఈస్ నా లైఫ్లో జరిగింది అది. ఈరోజు కూడా వాడు నాతో మాట్లాడుతులే. అనేసి ఎక్కడైనా ఫంక్షన్లో కలిసినప్పుడు కూడా వాడు అలా చూసుకుని వెళ్ళిపోతారు, వాడు నాతో మాట్లాడు. ఆ అమ్మాయి వల్ల వీ లాస్ట్ అవర్ ఫ్రెండ్షిప్. బట్ అగైన్ ఇట్ మే బీ ద థింగ్, బట్ దట్ ఈస్ హౌ ఇట్ వాజ్.